యాక్చువల్గా గవర్నమెంట్ షార్ట్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఎక్సెస్ డ్యూటీని అయితే కట్ చేసింది. కానీ దీని కారణంగా లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుందో ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. గవర్నమెంట్ 10 రూపీస్ ఎక్సెస్ డ్యూటీని అయితే కట్ చేసింది. దీని కారణంగా గవర్నమెంట్కి 1.3 lakh crore వరకు రెవెన్యూ అయితే తగ్గుతుంది. ఇది అరౌండ్ 0.5% ఉంటుంది మన కంట్రీ జీడిపిలో. ఇంత రెవెన్యూ తగ్గడం అనేది గవర్నమెంట్కి ఒక నార్మల్ థింగ్ అయితే కాదు. దీన్ని హ్యాండిల్ చేయడానికి గవర్నమెంట్ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. ఆ బాండ్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం కారణంగా ఆ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా మన మీదనే పడుతుంది. వీటి కారణంగా మన హోమ్ లోన్స్, ఈఎంఐస్, మన పర్సనల్ లోన్స్ వీటన్నిటి మీద ఇంట్రెస్ట్లు అయితే పెరుగుతాయి. ఆ ఇన్కమ్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్కే జనరేట్ అవుతుంది. సో ఇదంతా ఒక సర్క్యులేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ వల్లనే మన ఎకానమీస్ అనేవి న్యాచురల్గా మనీ జనరేట్ చేయడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది గవర్నమెంట్స్కి. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఏవేవైతే స్టెప్స్ తీసుకుంటుందో అది డైరెక్ట్గా లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ అయితే పెంచుతుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.